హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఆలు పరోటా బటర్ బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి కాంబినేషను. ముందుగా ఆలు పరోటా కోసం అనేసి ఒక ఆలుని అయితే బాగా ఉడికిచ్చేసేసి ఇలాగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, ఒక కప్ అయితే గోధుమ పిండి కూడా వేసేసి బాగా వేసేసాను. కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ దీంట్లో అయితే ఆయిల్ వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. అందుకనేసి కొద్ది వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, చాలా తక్కువ వాటరే పడుతుంది దీనికైతే. అలా కలుపుకున్న తర్వాత చివరిగా అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా వేసేసి బాగా పిండిని అయితే మెత్తగా అయితే కలుపుకునేసేసి పక్కన పెట్టేసేసానండి. చూడండి, ఈ విధంగా ఇంకా స్మూత్గా అయితే పిండి కలుపుకొని పక్కన పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే నేను పరాటాలను ప్రిపేర్ చేసేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద అయితే పరాటాలని లైట్గా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసి రెడీ చేసేస్తున్నానండి. దీంట్లోకి అయితే లీమా బటర్ బీన్స్ అనేది కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే పోపు వేసేసి ఆనియన్స్, టమోటా, సాల్ట్, అదేవిధంగా చెక్క, లవంగాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఇలా కొట్టేసేసుకొని ఇవి కూడా దీంట్లో వేసేసేసుకొని బాగా పోపులో అయితే ఇలాగా కలుపుకుని వేసానండి. టమోటా బాగా మగ్గిన తర్వాత కారం, ధనియా, పసుపు పౌడరు అన్నీ కూడా వేసేసేసి కలుపుకున్న తర్వాత మనము ఆలుని కూడా కట్ చేసేసుకున్నానండి. కొన్ని ఆలు కూడా వేసేసుకొని ఇలా ముక్కలుగా కలుపుకుని వేసానండి. ఇవేనండి లీమా బీన్స్, డబల్ బీన్స్. వీటిని 2 అవర్స్ అయితే ముందు నానబెట్టుకున్నానండి. అదైతే నేను చెప్పలేదు, మర్చిపోయాను. ఈ 2 అవర్స్ అయితే ముందు నానబెట్టుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఈ విధంగా కర్రీలు అయితే యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోనండి. ఒక 2 విజిల్లు అయితే తెప్పించుకున్నాను, ఎందుకంటే ఆలు కూడా బాగా ఉడికింది. ఇదా డబుల్ బీన్స్ కూడా నేను 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను కాబట్టి ఇవి కూడా 2 విజిల్స్తో బాగా ఉడికివేసి మనకు ఈ విధంగా చికెన్ గ్రేవీ అయితే తయారైందండి. ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంది, హై ప్రోటీన్ ఉంది. ఇది పిల్లలకైతే చాలా మంచిది. ఈ విధంగా డైలీ చేసేదానికంటే కూడా రొటీన్గా అప్పుడప్పుడు ఈ విధంగా పిల్లలు చేసి పెట్టినట్లయితే పరాటాలు చూడండి చాలా బాగా వచ్చాయి, చాలా స్మూత్గా వచ్చాయండి. సాయంత్రం వరకు కూడా ఒకే మాదిరే ఉన్నాయి. పొద్దున ఏ విధంగా చేసినాము ఈవినింగ్ వరకు కూడా అదే మెత్తదనంగా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. దీంట్లోకైతే ఈ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.